ఇప్పుడు అందిన వార్త ఏంటంటే కావాలని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇంత ముందు కూడా దేవర మీద, పుష్ప మీద నెగిటివ్ ప్రచారాలు బోల్డ్ అన్ని చేశారు. కానీ ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఏమో ఇది కూడా హిట్ అవ్వచ్చేమో చెప్పలేం. ఇప్పుడు బాహుబలి ఉంది, ఇప్పుడు హిట్ ఫ్లాప్ పక్కన పెడదాం అబ్బా, ముందు రిలీజ్ కావాలిగా. అది కూడా కరెక్టే. ఇప్పుడు బాహుబలి ఉంది, 5 ఏళ్ళు చిత్రీకరణ పూర్తి, మొత్తం 5 years పట్టింది. దీనిలాగే 2 పార్ట్లుగా వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన టాలీవుడ్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఏమో హరిహర వీరమల్లు కూడా అలా అంతేనేమో. ఎట్లా అంటాము, బాహుబలి ముందే చెప్పారు 5 ఏళ్ళు పడుద్ది అని. ప్రభాస్ వేరే సినిమా చేయకూడదని ముందే బ్లాక్ చేశారు. దానికి సంబంధించిన వర్క్ అప్డేట్ రోజు వచ్చింది, 5 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు కట్టప్ ఎందుకు చంపాడంటే దాని కథ, దాని స్టోరీ, దాని షూటింగ్ ఎంతో అంత కంప్లీట్ అయింది కాబట్టి కదా పొడవడం చూపించారు. అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే న్యూస్ సీన్ అది. ఇప్పుడు తీసారంటే వాళ్ళకి క్లారిటీ ఉందనే కదా. బట్ హరిహర వీరమల్లు అది కాదు. డైరెక్టర్ మారారు, హీరో డేట్స్ ఇవ్వలేదు, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇదంతా రాజకీయాలకు వెళ్ళడం పాప ఆయన తప్పు కాదు కదా. అవును, అంటే ఆ టైంలోనే తనకి ఆదరణ పెరుగుతుంది అని తెలిసినప్పుడు దాన్ని చంపుకొని మళ్ళీ సినిమాలు చేశారనుకో, ఇది పోద్ది. అవును. సో ఆ వచ్చే ఆదరణని కంటిన్యూ చేసి గెలిచి ఇప్పుడు మళ్ళీ దీనికి డేట్లు ఇచ్చాడు. అలాగే ఓజీ కంప్లీట్ అవుతుంది.